పిఎంసి ప్రేక్షకులకు, ధ్యాన మిత్రులకు, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం మధిర పట్టణంలో కొల్లూరు సురేష్ గారి స్వగృహంలో ఉన్నాం. మరి మన సీనియర్ మోస్ట్ మాస్టర్ సుమతి మేడం వారి హస్బెండ్. సో వారి యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలని పిఎంసితో పంచుకోవడం కోసం మన ముందున్నారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సార్, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి. కుటుంబం ఫస్ట్ రైతువారీ కుటుంబమే మాది. రైతువారీ కుటుంబం కానీ కొంతమంది పెస్టిసైడ్స్ కంపెనీలో చేసుకుంటూ వచ్చాను. అంతలోకి 2007 2008లో మా మిస్సెస్ ధ్యానం అని తిరుగుతుంది. మా మిస్సెస్ 2007 నుంచి ధ్యానంలో తిరుగుతూనే ఉంది. ధ్యాన క్లాసులు అంటుంది, శాకాహార ర్యాలీలు అంటుంది, నిన్న అంటుంది. ఏంది నన్ను ఎంత చకా పెడుతుంది, ఏంది శాకాహార ర్యాలీ అంటుంది, అది అంటుంది అనుకునేవాడు నేను. తర్వాత తిరగంగా 5 సంవత్సరాలు నా కాడికి నా భార్య సీనియరు ధ్యాన కార్యక్రమాల్లో. అవంతా తిరుక్కుంటూ ఎందుకో నాకు 2009లో ఒక్కసారైనా నువ్వు శాకాహార ర్యాలీకి రావాల్సిందేనని చెప్పి విజయవాడ తీసుకెళ్ళింది. విజయవాడ తీసుకుపోయాక చూశాకండి, ఒక 10,000 మంది పసిపిల్లగాళ్ళకు కూడా చెవులకి రేగ్గాయలు, ఒంటి నిండా ఆకుకూరలు, మెళ్ళలో దొండకాయలు, బెండకాయలు వేసి ఎంతో చూడముట్టగా ఉండారు. 10,000 మంది విజయవాడలో ఆ రోజు రావటం అంటే పెద్ద వింత అది. ఆ రోజు నుంచి నేను పత్రిజీ గారికి దగ్గర అయిపోయా. కానీ పత్రిజీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నాకు 5 ఏళ్ళు పెట్టింది. ఎందుకు నా చెయ్యి టచ్ చేయలేకపోయా. ఎందుకంటే ఆ మ్యాన్ పవర్, ఆయన ఐ పవర్ అటువంటిదండి. ఇప్పుడు అర్థమైంది, అప్పుడు కాదు. అప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి 5 ఏళ్ళు పెట్టింది, కానీ అంత పవర్ ఉంటుందని నాకు ఇప్పుడు అర్థమైంది అనుభవం మీద. ఆయన అనే కొన్ని మాటలు, నీకు నువ్వు పరిప్రశ్న వేసుకో అంటాడు. నువ్వు పరిప్రశ్న వేసుకో అంటే దానికి అర్థం ఎంతో కొండంత ఉండేది. నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసేది మంచిగా చెడా అనేది. ఇక ఆ పరిప్రశ్న వేసుకునే స్థాయి వచ్చినోడు ఇక చెడు కాదు కదా, ఇక వాడు దాని జోలికే బాలేడుగా అంతకుముందు. సురేష్ గారు, ధ్యానానికి ముందు మీ జీవితం ఎలా ఉండేది? ముందంటే ఇక రఫ్గా తిరిగేవాడిని. అన్ని తగాదలు ఉండేవి, అన్నీ ఉండేవి. ఒకప్పుడు మాంసాహారిగా తిరిగేవాళ్ళం. మాకు అప్పుడు ధ్యానం కార్యక్రమాలు, పత్రిజీ శాకాహారం గురించి తెలియదు. ఆయన కాడికి పొయ్యాక కూడా 2-3 సంవత్సరాలు అడపా దొంగతనంగా తినేవాడిని. కానీ మా ఇంట్లో చెప్పేవాడు కాదు, మా వాళ్ళు ఊరుకోరు, మా భార్య ఊరుకోదు, అస్సలు ఊరుకోదు. అట్లా మార్చుకుంటా వచ్చి నేను జీరోలోకి వెళ్ళిపోయా కదా. అంటే అసలు మా ఫంక్షన్కి కూడా పోము. మా నాన్న తరపున కానీ మా అమ్మ తరపున కానీ ఎవరి ఫంక్షన్ వచ్చినా ఆ ఫంక్షన్ అయితే పోము. చివరికి మా నాన్న చనిపోయే రోజు కూడా మాంసాలు పెట్టాల్సిందే. మేము ఒత్తేరాడు పోతిపోయినాను. మా అత్తగారు చనిపోయేటప్పుడు కూడా మా ఇంట్లోనే నా కాడ ఉన్న మనుషులు మేము శాకాహారమే పెడతాం, కానీ మాంసాహారం అనేది రాదాను. ఫంక్షన్లకు కూడా పోము, అసలు వాటికి పోము. చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని నేను అక్కడ కూడా అప్పుడప్పుడు నీ చాలా అటు ఇటు తిరిగేటప్పుడు ఆవును పెట్టుకొని పక్షులు పెట్టేవాళ్ళు. కొద్దిగా ఈ లింకులు పెట్టి పక్షులు పెట్టేవాళ్ళు అవుతారు. కౌజు పిట్టలు కానీ అవి కానీ ఉంటాయి. వాడు ఎంతరా అంటే 250 అంటాడు. ఒక్కొక్కటి 250, అదే మాటల్లో పెట్టేవాడిని. చివరికి 100 బేరం చేసేవాడిని. బాగుండే ఆ రెక్కలు, ఆరోగ్యంగా ఉంది అని తీసి చిన్నగా రెక్కలు తీసి వదిలేసేవాడిని. ఒక 150 చేతులు పెట్టేవాడిని. వాడు అడ్డంగా మాట్లాడు, అయితే రూపాయి ఇచ్చేవాడు కాదు. వాటిని బట్టి వదిలేసేవాడిని జంటల్ని. అటు ఎన్నో జంటలు వదిలేసా. ప్రతి సంవత్సరం నాకు 20-30 జంటలైన అటు నన్ను చూస్తూనే ఉంటాయి. ఇన్ని లక్షల మంది భోజనాలు తింటే పత్రిజీకి ఎంత ఆనందమో, నేను ధ్యానంలోకి వచ్చాక ఈ జనాన్ని చూస్తే అంత ఆనందంగా ఉంది నాకు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. పాపను ఆశీర్వదించారు, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన. మా ఇంట్లో మంచిగా పిరమిడ్ కట్టుకుని ఉంది. ఎందుకు 12 to 12. ఇక 2011 నెల 11 గంటల 11 నిమిషాల 11 సెకండ్లు మహానుభావుడు పెట్టిన ముహూర్తం మామూలు ముహూర్తం కాదు అది. కడతాల్లో కూడా మేము భూమి పూజ కానుంచి కంటిన్యూషన్గా ఈ రోజు వరకు పోతూనే ఉన్నాం. అది ఎప్పుడూ మిస్ కాము. అది మేము భూమి పూజ కానుంచి చిన్న రోడ్డు ఉండేప్పటి నుంచి కూడా మేము కడతాలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇక మనం ఒకళ్ళ మాట అంటే పడం కాబట్టి ఎవరన్నా మాట అన్నా ఊకునేవాడిని కాదు. వాడు ఎంతటి వాడైనా తగాదకు పోయేవాడిని. ఇప్పుడు బాగా తగాదలు ప్రతి సంవత్సరం 20-25 కేసులు అయ్యాయి. ఇక మా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా పెట్టారు. ఇక చివరికి నేను దీంట్లోకి వచ్చాక వాడెవడన్నా ర్యాష్ అవుతున్నా కూడా ఈడేంది ఇట్ట తయారు, ఈడెప్పుడు మారుతారని వస్తుంది, కానీ మనకి కోపం రావట్లేదు. కారణం ఏంటంటే మన ధ్యానంలో దిగటం, శాకాహారిగా మారటం వల్ల. ఒక మాంసాహారి ఉరే తిరిగి మీదకి రాగలుగుతారు, కానీ ఒక శాకాహారి వాడి మీదకి పాలేడు. వాడు ఎన్నన్నా ఈడు చూస్తుంటాడు, ఈడెప్పుడు మారుతాడు అని నవ్వుకుంటాడు ఈడు మనసులో. అదే ఎంతో మారిపోతుంది. అది పత్రిజీ గారు మాకు ఇచ్చిన వరం లాంటిది. ఒక మాంసాహారి ఉగ్రరూపం చూపించగలడు, మీదకి రాగలడు, కానీ ఒక శాకాహారి వాడి మీదకి పాలేడు. వాడు నవ్వుకుంటాడు, ఈడు ఎప్పుడు మారుతారని నవ్వుకుంటాడండి. అది తర్వాత మరి మీ మేడం గురించి. మీ మేడము మరి మీరు ఇట్లా తాగి గొడవ చేస్తూ మీరు ఇలా ఉన్నప్పుడు మరి మీ మేడం మీతో ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవి? మా మేడంకి కోపం కూడా ఎక్కువ, అన్నీ ఎక్కువేలే, కానీ నాకు వరం లాంటిదే నాకు జీవిత భాగస్వామిగా రావటం.
ఎందుకంటే ఇంకోళ్ళు అయితే నేను చేసిన చాటాలకు నేను తాగిన మందుకి ఎప్పుడూ వదిలిపెట్టిపోయేవాళ్ళు. మరి ఎందుకుందో ఏమో మరి ఈ పత్రిజీ గారు ఎంత మమ్మల్ని కలపడానికి పిలిచారో కానీ ఇంకొకళ్ళు అయితే మట్టుకుంటారు. నేను చేసిన అంత హెరాస్మెంట్ చేసేవాడిని. అంటే ఇంట్లో ఏమనేవాడిని కాదు. వాళ్ళని చికాకు చేసేవాళ్ళని కాదు కానీ మందు తాగి ఊరికే చికాకు అయిపోయేది. ఎవరైనా చూసినా కూడా నా భర్త అని చెప్పుకునే లేని స్థితిలో కూడా నేను అట్ట తాగేవాడిని. అందుకని అవన్నీ ఇవాళ జీరో చేసుకున్నా. మా పాపను మంచిగా చదివించుకున్నా, వేసి పంపించా. ఇక వాళ్ళకి బయట ఎవరైనా చేతులు ఎత్తటమే, మా అమ్మకి చేసేది ఏం లేదు. అది అది అవసరం అనిపించింది ఇప్పుడు అంతే. ఇక జీవిత భాగస్వామి అంటే సరే 50-50 పార్లమెంట్లో బిల్ పాస్ అయిన పాత్రాన్ని కాదులే కానీ మరి జీవిత భాగస్వామి. ఓకే. సో మీ భార్య అంటే మీకు అంత. సో ఆ తర్వాత మీ మీ భార్యని గౌరవించి వారితో మీరు కూడా సహకారం అందిస్తూ చాలా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. సో ధ్యాన ప్రచారం గురించి మీ విషయాలేంటి? ఇక పత్రిజీ గారు చెప్పినవి కొన్ని మనం పాటించాలి. హింస చూడ హింస పక్కడు అన్నాడు. హింసను వీడు హంసను పట్టుకోండి. ఆ పదానికి అర్థం తెలుసుకోలేనివాడు ఇక వాడు మూర్ఖుడి కింద లెక్క. 10 సార్లు అనుకో, లేకపోతే 9 సార్లు అనుకో, హింస చూడ హింస పట్టుకో అంటే ఏంటి, హింస చూడ హింస పక్కడు అంటే ఏంటి, హింసను వీడి హంసను పట్టుకో ఇక అంతే. ఇక శాకాహారిగా మారటం, ర్యాలీలు తిరగాలి, కొద్దిగా మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. మనం చేసుకుంటూ వెళ్తే వరల్డ్ మ్యాప్లో శాకాహార ర్యాలీలో శాకాహారం గురించి కానీ, ధ్యానం గురించి కానీ, శ్వాస మీద ధ్యాస అనేది కానీ అసలు ఆ పదమే చాలా గొప్పది. శ్వాస మీద ధ్యాస అంటే మనం పుట్టిన ఎన్నాళ్ళంటే 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల నుంచి మనం శ్వాస బేలవటల్లా. మనం కడుపులో ఉండకుండా కొన్ని నెలల నుంచి కూడా శ్వాస బేలుతూనే ఉన్నాం. మన వయసు 60 సంవత్సరాలు 60 రోజులు అనుకోండి. 60 సంవత్సరాలు 60 రోజుల నుంచే మనం శ్వాస మీద శ్వాస బేలవటల్లా. అంతకంటే ముందు కూడా బీలుతూనే ఉన్నాం. ఇక ఎండింగ్ రోజు ఆ శ్వాస ఆగిపోవటం. అందుకని దాని మీద ధ్యాస పెట్టమంటాడు సుభాష్ పత్రి. మంచి పదం అది. తర్వాత మీరు అమెరికా కూడా వెళ్ళారు కదా, వాటికి సంబంధించిన విషయాలు. అమెరికాలో వెళ్ళాను. మా పాప అక్కడ ఉండేది కాబట్టి అక్కడ వెళ్ళాను. అక్కడ కూడా ధ్యాన కార్యక్రమాలు నడుస్తుంటే మాకు 2-3 కార్యక్రమాల కాడికి కూడా వెళ్ళినాం. అక్కడ కూడా మంచి గ్రౌండ్స్లో కూడా ధ్యాన కార్యక్రమాలు నడిచినాయి. అక్కడ కూడా వెళ్ళినాం. చాలా బాగా నడిచినాయి అక్కడ కూడా. అక్కడ విచిత్రంగా అసలు ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్స్ ఎలా ఉంటారా అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశ్చర్యంగా మనకంటే ఎక్కువ లీనమైపోతున్నారు జనంలో కూర్చొని. అటువంటి వాళ్ళని చాలా వందల మందిని చూశాను నేను కూడా అక్కడ. నేను ఒక పాట పాడితే ఆశ్చర్యం వేశారు. ఈ శ్వాసాను పడదాము రో అనలారా అనే సుభాష్ పత్రిజీ పాట ఆ రోజులో ఎంత జనంలో దూసుకెళ్ళిందో అటువంటి పాటలు పాడా అక్కడ. వండర్ఫుల్ సార్. అయితే మరి మీ పొలంలో మీరు నీళ్లు పడని ప్లేస్లో కూడా నీళ్ళు వేస్తారంట, అది ఎలా? అంటే ప్రతి ఒక్కడు పొలంలో బోర్లు వేయాలంటే ఏదైనా వేయాలంటే కొబ్బరికాయ పెట్టుకొని ఒకడు అంటాడు, లేకపోతే కొబ్బరి పుల్ల పెట్టుకొని వస్తాడు ఒకడు, లేకపోతే పుల్ల పెట్టుకొని ఇట్టని వాడికి ఎందుకు పూనకం వచ్చినట్టుగా ఇట్టి ఎగిరి పడుతుంది, అన్నీ అవుతుందేనండి. అది పంచభూతాల్లో ఒకటి భూమిలో వాటర్ కనిపెట్టే రోజు వచ్చినప్పుడు మరి చిల్లర కొట్లు లాగానే ఎవడు పడితే దాన్ని టెక్నాలజీ నమ్ముకోవచ్చు. కానీ అది చాలా రాంగ్ అది. అయితే ఒకటి మటుకు నిజం, నీళ్ళు ఎటు మలిచినా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ నీళ్ళు ఎటు నడిచినా చివరికి దక్షిణమే నడుస్తాయి. కానీ పాయ దొరకటం ఒకటే ఉంటుంది. కానీ ఇది రాంగ్ అది. ఒక మన జర్నలిస్టులు అయితే కొన్ని విధాలుగా ఒక్కదానే నమ్ముకోవచ్చు. జువాలజిస్ట్ని ఒక్కటే నమ్మవచ్చు. జువాలజిస్ట్ ఏం చెప్పిద్దంటే ఒక 100 ఫీట్లు కానీ 200 ఫీట్లో కానీ ఎయిర్ వాల్స్ ఎంత ఉన్నాయనేది చెప్పగలదు. ఎయిర్ వాల్స్లో కూడా 60% తీసేసి 40%నే కౌంట్లో వేసుకుంటాడు. కాబట్టి అది దాన్ని ఒక్కటి జువాలజిస్ట్ని నమ్మొచ్చు. కానీ ఈ కొబ్బరికాయలని వాళ్ళని నమ్మటం అనేది రాంగు. అయితే నేను బోర్ వేసేటప్పుడు ఎప్పుడైనా నేను ఆ జువాలజిస్ట్ని కానీ ఏది పెట్టుకోలేదు. జై సుభాష్ పత్రిజీ అనుకునేవాడిని. ఎవడన్నా ఒక చేనుకు ఆ మూలం ఈ మూలం అతను మధ్యలోనే వేశాను. 7 కొండలపైన బావిలో నీళ్ళు ఉన్నాయి కానీ దిగువ తిరుపతిలో బోరైతే నీళ్ళు పడవేది. మరి 7 కొండలపైన నీళ్ళు ఎక్కినాయి అంటే దానికంటే ఎక్కువ ప్రెషర్ ఏమన్నా తంతేనే 7 కొండల మీద నీళ్ళు ఉంటాయి. దిగువ తిరుపతిలో బోరైతే నీళ్ళు పడవు. 7 కొండలపైన బావిలో నీళ్ళు ఎట్టుండే. అందుకని మెరకాలేదు, దిగవలేదు, మధ్యలో వేయండి. మధ్యలో జై సుభాష్ పత్రిజీ అనుకున్న ఫుల్ వాటర్ పడ్డాయి. రెండోది కూడా అంతే. ప్రతి సంవత్సరం నేను ఏదైనా బోర్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా జై సుభాష్ పత్రిజీ అనుకుంటా. మొదట మోటార్ వేసేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం జై సుభాష్ పత్రిజీ అనుకుంటా. ఆయన ప్రతి విషయంలో అట్లా గుర్తొస్తాడు. ఆయన నాకు ఇచ్చిన వరం. ఇంకా పత్రిజీతో మీరు మర్చిపోలేని ఒక సంఘటనలు? పత్రిజీతో మర్చిపోలేని సంఘటనలు అంటే ఒక సీనియర్ మాస్టర్కి వచ్చాక అన్నీ మర్చిపోలేని. ప్రతి అణువణువు మంచిదే. ఆయన ధ్యానం చేసేటప్పుడు థాట్స్ వస్తాయి కానీ థాట్స్ని తీసేయాలంటే ఎలా మార్గం అనేటప్పుడు ధ్యానం చేసేవాడికి ఎవరికైనా 90% థాట్స్ వస్తూనే ఉంటాయి. థాట్స్ ఏదో ఒక డైవర్ట్ అవుతుంటుంది మైండ్. అందుకని ఆయన పాటలు గేటలు ఏం పెట్టకుండా ఓన్లీ ధ్యానానికి మ్యూజికే పెట్టుకుంటాడు. ఆయన మ్యూజిక్ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేయొచ్చు కానీ పాటలు పెట్టుకోకూడదు. పాటలు పెట్టుకుంటే దాంట్లో ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థం అయితే మైండ్ డైవర్ట్ చేస్తుంది. కాకుండా ఓన్లీ ఆయన మ్యూజికే పెట్టుకుంటాడు. ఆ మ్యూజిక్ మీద ఎందుకంటే మ్యూజిక్లో అర్థం పదం ఉండదు కాబట్టి దాంట్లోనే లీనమైపోతాం. మన థాట్స్ పోకుండా ఉండటం కోసం ఆయన మ్యూజిక్ని ఎన్నుకుంటాడు. అది నెంబర్ 1. ఆయన కాడ నేర్చుకున్న దాంట్లో అదొకటి. ఆ మహానుభావుడు ఏంటంటే ఎన్ని లక్షల మంది అన్నం తింటే అంత ఆనందపడేవాడు. అటువంటి మహానుభావుడు దొరకడు. ఈ శ్వాస మీద ధ్యాస అనేది కానీ శాకాహార ర్యాలీలు కానీ ప్రపంచ
మన శాకాహార ర్యాలీలు కావాలని, ప్రపంచం మొత్తం కావాలని ఆయన కొన్న కోరిక ఎప్పటికైనా తీరిద్ది అది. అది ఆయన అంశమే కదా. తర్వాత మీరు పాటలు బాగా పాడతారు కదా, మీకు నచ్చిన మంచి పాట ఒకటి పాడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జై సుభాష్ పత్రిజీ. తర్వాత పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం. పిఎంసి ఛానల్ ప్రతి దాంట్లో చూడాల్సిన బాధ్యత మనకుంది. టీవీల్లో వస్తుంది, ఏ నెంబర్ మీద ఏ డిష్కు వస్తుంది అనేది ప్రతిదీ వివరించారు. యూట్యూబ్లో బంగారంలో ప్రతి ఒక్కరి చేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాయి కాబట్టి 1-2 నిమిషాలు అసలు పిఎంసి అంటే ఏందనేది ఒక యూట్యూబ్ ఛానల్ ఒకసారి కొట్టుకొని చూడండి. 2 సార్లు ధ్యానం చేయండి, మంచి క్లాసులు చూడండి. మీరు కూడా యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరు పిఎంసి ఛానల్ చూడాల్సిందేనని నేను కోరుకుంటున్నాను. సో పిఎంసి గురించి మీ మాటల్లో. పిఎంసి మీన్స్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ అనేది ప్రపంచ వింతల్లో ఒక వింత. అది ప్రపంచం వింతల్లో ఇంత వరల్డ్ మ్యాప్లో 7 ఉండే 7లో కూడా అన్నిట్లో పిరమిడ్ మొదటి స్థానంలోనూ. పిరమిడ్ బాగుంది, దానికి కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి. కారణం ఏంటంటే ఒక అయస్కాంతం దగ్గర మనం ఒక ఐరన్ పెట్టుకుంటే అయస్కాంతత్వం ఎట్టయితే లాక్కుంటుందో, ధ్యానం మెడిటేషన్ చేసే వాళ్ళకి కాస్మిక్ ఎనర్జీ కంపల్సరీగా వస్తుంది. అది పైనుంచి వస్తుంది. ఎందుకంటే చల్లటి జల్లులాగా పడుతుంటుంది. అది జల్లులాగా పడుతుంది. ఇదేమైంది, మొత్తాన్ని ఒకే దానికి తీసుకొచ్చి మన డాబా మీద ఇల్లు మొత్తం ఒక వాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆ కోణంలో అలా ఉంటుంది. అందుకని కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటేనే పిరమిడ్లో తీసుకోమంటుంది. సైంటిస్టులు కూడా చేతులు ఎత్తారు, దాంట్లో కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయని. అంతేగాని మనం తినే ఆహారంతో మనం బతకటల్లా, మనం తినే ఆహారంతో చెట్లు పుట్టలు బతకటల్లా. దానికి కాస్మిక్ ఎనర్జీ చెట్టుకి ఉంది, పుట్టకి ఉంది, ప్రతి జీవి ఉంది, శతకోటి జీవరాశికి కాస్మిక్ ఎనర్జీ ఉంది. కాబట్టి మనం దగ్గరకు లాక్కుంటున్నాం, పిరమిడ్ ద్వారా దగ్గరకు తీసుకుంటున్నాం. చాలా ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఒక 200 అడుగుల వైశాలంలో 10 మంది కూర్చుంటే ఎంత వస్తుంది, ఒక పిరమిడ్లో ఒక 12 to 12, 9 to 9 పిరమిడ్లో కూర్చుంటే అంత వస్తుంది. అంత వైశాలంలో వచ్చే ఎనర్జీస్ ఒక పిరమిడ్లో ఎక్కువ వస్తుంది అనేది 100% నిజం. అది కాస్మిక్ ఎనర్జీ, దాని కోణం అటువంటి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు పిఎంసిలో మీ యొక్క అద్భుతమైన అనుభవాలు పంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.